హాయ్ ఫ్రెండ్స్, మొక్కజొన్న రైతులు ఇక్కడ ఇద్దరు నిలబడినారు. సూర్యనారాయణ, మునిరంగుడు ఇద్దరు ఉండారు. మొక్కజొన్నలు పండించినారు. వాళ్ళు గిట్టుబాటు లేదని రైతులు వాపోతున్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అన్న, మొక్కజొన్నలు ఎట్లుండే రేటు ఇప్పుడు? ఏందయ్యా 2500 అమ్ముతాను. ఈ పొద్దు 1600 1800 అంటే పెట్టుబడికి రావడం లేదు. 1600 పోతాడా? 1600 బంగపోతుంటే పట్టుకోకుండా ఉండారు. వ్యాపారస్తులు రాలేదా? వ్యాపారస్తులు రాకుండా ఉండారు. మరి ఎట్లా గిట్టుతుందా? ఎట్లా గిడుతుంది? అదే కూలి ఎదురు పెట్టుకొని కూలీగా నేను నెత్తికి వస్తాను. మాకు ప్రభుత్వం తక్షణమే మాకు ఏదైనా సాయం చేస్తే మద్దతు ధర ప్రకటించాలి. మద్దతు ధరను కల్పించి ఏదైనా చేయడం, లేకపోతే మందు తాగాల్సిన పరిస్థితి వస్తుంది రైతుది ఇప్పుడు. మీరున్నా మీవి ఎక్కడుండే? అక్కడుండే ఎక్కడ ఆరాశ ఇట్లా రోడ్ల పైన కళ్ళాలలో దండిగా ఆరబోసుకుంటారు. మీవెన్ని అవుతాయి మొక్కజొన్నలు? 100 అవుతాయి. ఆ పందలకాయలు రేతిలో నీళ్ళు మబ్బన మాడాను పడినా కానీ మాకు తిప్పలు పడినా గిట్టుబాటు కాలేదా రైతులకు? నా ఇది ఎన్ని నెలల పంటనా మొక్కజొన్న? 3 నెలల పంట అన్నా. 3 నెలల పంట. 3 నెలలు 4 నెలలు పడుతుంది. ఇలా చాలా కష్టపడాలా? అయ్యో, పిల్లప్పుడు పందులతో రావిడి, కంకేనాల్చి పందులతో రావిడి. ఎకరాకి ఎంత వస్తుంది పెట్టుబడి? ఎకరాకు వచ్చేసి 20,000 25,000 పెట్టుబడి వస్తుంది. మొక్కలు దన్నలు కొనకరాళ్ళ మందులు, దీనికి డిప్పుల మందు అంతా, డిప్పుల వైర్లు అంతా. అయితే ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నేను కోరుతా ఉన్నా వాళ్ళ తరపున. చూడండి, ఇట్లాంటి పంట పండితే పంట ఏం బాగా పండింది, రైతులకు గిట్టుబాటు లేదు. పంట ఏం బాగా పండింది, ఏం చెప్తావు? రోడ్డు పాలు పండినా అడిగేవాడే లేరు ఇప్పుడు. ఇక్కడ ఒక రైతు ఉన్నాడు. నువ్వు మొక్కజొన్న పెట్టింటివా? ఎన్ని ఎకరాలు పెట్టింటి? 3 ఎకరాలు. ఎన్నాళ్ళు అమ్మి? 2 నెలలు అవుతుందా? ఎంత రేటు తమ్మినావు? 250 తమ్మినావు. 2050తో. అప్పుడు 2050 తమ్మింటే ఈ రైతులు 1750 అట్లా అమ్ముకుంటున్నారంట. అడిగే వాళ్ళు కూడా లేరంట వ్యాపారస్తులు. అడిగి కూడా రాలే. మద్దతు ధర ప్రకటించాలి ప్రభుత్వం. అట్లయితే రైతులు గిట్టుబాటు అవుతుంది. 2000 పైన గిట్టుబాటు అవుతుంది. లేకపోతే కూలీలకు మనకి సరిపోతుంది.